హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు మనము రిపబ్లిక్ డేకు సంబంధించిన ఒక స్పీచ్ని చూద్దాము. ఎందుకొరకంటే ఈ రిపబ్లిక్ డేకు ఉద్యోగార్థులకు విద్యార్థులకు అందరికీ ఉపన్యాసం ఇవ్వవలసి ఉంటుంది. ఇంకపోతే దీనికోసము చాలామంది చాలా రకాల బుక్స్ రిఫర్ చేస్తూ ఉంటారు. నేను కూడా కొన్ని బుక్స్ రిఫర్ చేసి ఒక స్పీచ్ని అయితే తయారు చేశాను. ఆ స్పీచ్ని ఇక్కడ వీడియో రూపంలో చేస్తున్నాను. కాబట్టి మీరు ఈ వీడియో వినడానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాదొక రిక్వెస్ట్. రండి వీడియోలోకి వద్దాము. భారతదేశానికి స్వాతంత్ర్యము 1947 ఆగస్టు 15వ తారీఖున వచ్చింది. ఈ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళిపోయారు, వైదొలిగారు. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాల్సిన అవసరం వచ్చింది. దీనికోసం ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం మనకి ఏర్పడింది. అయితే అంతకుముందే 1935 బ్రిటిష్ ఇండియా చట్టం అనేది ఒకటి ఉంది. కాబట్టి ఆ చట్టంలోని చాలా అంశాలను మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అది కాకుండా ఇంకా కొత్త విషయాలు ఎన్నో కూడా మన రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే ఆ రోజుల్లో రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని తయారు చేశారు, కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులుగా ప్రముఖ మేధావి న్యాయశాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులుగా నియమించారు. అయితే ఇందులో ఉన్న సభ్యులందరూ కూడా చాలామంది లాయర్లే ఉన్నారు. కాబట్టి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఏమంటారంటే న్యాయవాదుల స్వర్గం అని పిలుస్తారు. అందరూ లాయర్లే కలిసి రూపొందించారు. కానీ ఎక్కువ కార్యభారాన్ని వహించిన వ్యక్తి మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఆయన ఆరోగ్యము బాగా లేకున్నా కానీ దానికోసం చాలా రిస్క్ తీసుకొని ఆ రాజ్యాంగాన్ని చాలా తక్కువ సమయంలోనే వారు రూపొందించడం జరిగింది. అందుకు మనం ఆయనకెంతో రుణపడి ఉన్నాము ఈరోజు. అయితే ఈ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగాన్ని రూపొందించాలి. ఈ రాజ్యాంగాన్ని ఏమంటారంటే మన రాజ్యాంగాన్ని బండిల్ ఆఫ్ బారోయింగ్స్ అని పిలుస్తారు. అంటే దీని అర్థం ఏమిటంటే మన రాజ్యాంగం ఒక అరువుల మూట. అరువు తెచ్చుకున్నారు, చాలా విషయాలు. హక్కులను అమెరికా నుంచి తీసుకొచ్చారు, విధులను రష్యా నుంచి తీసుకున్నారు. ఇట్లా చాలా దేశాల రాజ్యాంగాల నుంచి పరిశీలించి మన దేశానికి అవసరమైనటువంటి విధానాలను మన వాళ్ళు అరువుగా తీసుకున్నారు, దాన్ని కాపీ చేశారు ఆ రోజుల్లో. కాబట్టి దీన్ని బండిల్ ఆఫ్ బారోయింగ్స్ అని పిలుస్తారు. అంటే మన దేశానికి ఏ సిస్టమ్ అయితే సెట్ అవుతుందో చూసి ఆలోచించి, ఎందుకొరకంటే మన దేశంలో చాలా మతాలు, చాలా భాషలు, భిన్నమైన సంస్కృతులు, విశాలమైనటువంటి దేశం మనది. కాబట్టి ఏది సెట్ అవుతుందో చూసి వాళ్ళు బాగా ఆలోచించి రకరకాల పాలసీలను అందులో ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఈ రాజ్యాంగము 1948 జనవరిలో రాజ్యాంగ రచన పూర్తయిపోయింది. 48లోనే కంప్లీట్ అయిపోయింది. మరి 50 వరకు ఎందుకు ఆగారు అంటే ఈ రాజ్యాంగ ప్రతులు ఏవైతే ఉన్నాయో ప్రజాభిప్రాయ సేకరణ కోసం పత్రికలకు విడుదల చేశారు. రాజ్యాంగాన్ని ముందే లీక్ చేశారు, అన్ని పత్రికలలో, మ్యాగజైన్లలో రిలీజ్ చేశారు. దేశంలోని మేధావులందరూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. చాలామంది చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇవి బాగలేవు, ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఆ విధంగా వచ్చినటువంటి విమర్శలన్నిటినీ కూడా ఆ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులైనటువంటి అంబేద్కర్ గారు ఆ విమర్శలకు సరైనటువంటి సమాధానాలు ఇచ్చారు. అట్లా చాలా రకాలుగా మదింపు జరిగింది. ఊరికే రాయగానే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. 1950 జనవరి 26న ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అంటే ఈ తతంగం అంతా పూర్తి కావడానికి
2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. అయితే ఇక్కడ ఈ రాజ్యాంగాన్ని వీళ్ళు రాయడానికి కేవలం 6 నెలల్లోనే రాసి దాన్ని పత్రికలకు విడుదల చేశారు. అయితే చాలా రకాల విమర్శలు కూడా వచ్చాయి. మన రాజ్యాంగము దృఢ రాజ్యాంగము, అదృఢ రాజ్యాంగం. అవసరమైతే దృఢంగా మారిపోతుంది. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తారు అత్యవసర పరిస్థితులు, అప్పుడు రాజ్యాంగం చాలా దృఢంగా మారిపోతుంది. సాధారణంగా మన రాజ్యాంగం అదృఢంగా ఉంటుంది. ఇట్లా ఎన్నో సుగుణాలు ఉన్నటువంటి రాజ్యాంగం మనది. అయితే చాలా రకాల విమర్శలు వచ్చినాయి. ఒకటి ఈ రిజర్వేషన్ల పైన ఒక విమర్శ వచ్చింది. ఈ రిజర్వేషన్లు అనేది ఎందుకు అవసరం అంటే, ఎవరైతే పీడిత వర్గాలు, అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చెందడానికి మన రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపరచడం జరిగింది. అట్లా చాలా రకాలుగా రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వేషన్లు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. దాంతోపాటుగా మన రాజ్యాంగం పైన అప్పుడు చేసిన విమర్శ ఏంటంటే, గ్రామ పంచాయతీలు లేవని చెప్పారు. అప్పుడు రాజ్యాంగంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది లేకుండే, కానీ దాని తర్వాత దాని అవసరాన్ని గుర్తించి ఈ రోజుల్లో గ్రామ పంచాయతీ వ్యవస్థలు అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఇకపోతే ఆదేశ సూత్రాలు మంచివే, కానీ వాటిని తప్పక అనుసరించి తీరాలన్న విధి రాజ్యాంగంలో లేదంటూ కొందరు విమర్శించారు. వాటిని తప్పక పాటించి తీరాలన్న షరతు లేని మాట వాస్తవమే. అంత మాత్రం చేత వాటిని సాధించనవసరం లేదని అర్థం కాదు. అట్లాగే కొందరు ఏమన్నారంటే, ఈ ఫెడరల్ సిస్టమ్ ఉంది కదా, ఈ ఫెడరల్ సిస్టమ్ బాగలేదు, సమాఖ్య వ్యవస్థ బాగలేదని చెప్పారు. కేంద్రీకృత ధోరణులు అధికంగా ఉన్నాయని కొందరు విమర్శించారు. కేంద్రానికి అధికారాలు తక్కువగా ఉన్నాయని మరికొందరు విమర్శించారు. అధికార కేంద్రీకరణ విషయాల్లో మధ్య మార్గాన్ని అనుసరించామని అంబేద్కర్ గారు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే అన్ని రాష్ట్రాలను అదుపాజ్ఞలో ఉంచుకొని నడిపేందుకు అవసరమైన అధికారాలు కేంద్రానికి ఉండాలి. అలాగని కేంద్రానికి అన్ని అధికారాలు ఇవ్వడం కూడా ప్రమాదమే. జీర్ణశక్తికి మించి తింటే ఏమవుతుంది? మనిషి విపరీతంగా లావెక్కడం జరిగితే తనకు తానే భారమైపోతాడు. అందువల్ల కేంద్రానికి విశేషమైన అధికారాలు ఇవ్వకుండానే అధికార వికేంద్రీకరణ జరిగింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కూడా కొన్ని విమర్శలు ఆ రోజుల్లో వచ్చాయి. దేశ రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, రవాణా సౌకర్యం విషయంలో పూర్తి బాధ్యత కేంద్రానికే ఇవ్వబడింది. అలా లేకపోతే దేశ రక్షణకే ప్రమాదం వస్తుంది. రక్షణకు సంబంధించిన విషయాలన్నీ కేంద్రానికే ఇచ్చారు. అట్లాగే మన రాజ్యాంగం ఆచరణ సాధ్యమైనది, చాలా సున్నితమైనదిగా కనిపించిన అవసరమైనప్పుడు అది దృఢంగా మారుతుంది. యుద్ధకాలంలో, శాంతి కాలంలో రాజ్యాంగం ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగలదు. అయితే ఇట్లా ఎన్నో విషయాలు, సుగుణాలు ఉన్నటువంటి రాజ్యాంగం మనది. ఈ రాజ్యాంగంని చక్కగా ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే మన దేశంలో న్యాయం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.